రైతుల మీద ఒక పాలసీ నిర్ణయించాలి. ఆ పాలసీలో రైతుల పంటల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, విద్యుత్ గురించి కానీ, భూముల గురించి కానీ ఏ విధంగా పాలసీని డిక్లేర్ చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. వ్యవసాయ పాలసీ అనేది ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో పాలసీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చేసిన తర్వాత జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ విధంగా ఈ పంటలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని పథకాలు కూడా రైతులకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడో పాలసీ డిసైడ్ చేయలేదు. పాలసీ డిసైడ్ చేయకుండా ఈరోజు మొత్తం కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కారు. తర్వాత రైతులకు ఇచ్చేటువంటి పథకాలు మొత్తం కూడా అందివ్వడం లేదు. ఇలా రైతులను కూడా మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతుల పొట్టగొట్టారు, రైతుల కడుపు కొట్టారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నిజంగా రైతులు రామరాజ్యంలో ఉన్నట్టు భావించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాక్షస ప్రభుత్వం మాదిరిగా రైతుల కడుపులు కొడుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు మొత్తం కూడా అమలు చేసి మేము ఇచ్చినటువంటి గతంలో రైతులకు ఇచ్చినటువంటి అనేక పథకాలు కూడా మీరు మరి 2000 రైతు బంద్ అని పెడితే 10,000 రూపాయలు ఇస్తే మీరు 15,000 రూపాయలు అన్నారు. ఎక్కడ కూడా బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, 30% కూడా అమలు చేయలేదు. ప్రాజెక్టులు జోలికే పోలేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు కడితే అన్నారం కానీ, సుందిల్ల కానీ, మేడిగడ్డ కానీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుల నుంచి అసలు రైతులకు సాగునీరే అందివ్వలేదు. ఎక్కడ కూడా రిజర్వాయర్స్ కూడా నింపలేదు. ఈ యాసంగిలో మొత్తం కూడా పంటలు ఎండిపోయినాయి. దాంతోపాటు ఈరోజు కృష్ణానది పైన ఉన్నటువంటి మరి పాలమూరు ప్రాజెక్టులు, భీమా ప్రాజెక్టు కానీ, నెట్టెంపాడు కానీ, జూరాల ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ దాని పరిస్థితి ఏంది? అసలు నెల రోజుల నుంచి కాలువకు నీళ్ళు వస్తలేవు, పొట్టులకు వచ్చినాయి, పల్లీలు పీకనీకి వచ్చింది, మొత్తం తీయనీకి వచ్చింది, మొత్తం వరిచేలు ఎండిపోయినాయి, మొక్కజొన్న చేలు ఎండిపోయినాయి. ఇలా గ్రౌండ్ నట్ తీయనీకి వీల్లేదు, మొత్తం భూమిలో పోయింది. అదేవిధంగా ఆర్డీఎస్ కెనాల్ ఉంది, రాజోలు బండ డైవర్షన్ స్కీమ్, అక్కడ నుంచి అలంపూర్ కానీ గద్వాల కానీ 90,000 ఎకరాలకు సాగునీరు రావాలి. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఉంది, గట్టు ఎత్తిపోతల పథకం ఉంది. ఏ విధంగా వెనుకబడిన పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏ విధంగా నీళ్లు అందించి ఒక 22 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ ఒక ప్రణాళిక తయారు చేస్తే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 లక్షల ఎకరాలు కూడా నీరు అందే అసమర్థమైనటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు పొంత లేదు, సమన్వయం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఇరిగేషన్ మంత్రి ఆయన ఒకటి మాట్లాడతాడు, విద్యుత్ శాఖ మంత్రి ఇదంతా రైతులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు ఆయన ఒక తీరు మాట్లాడతాడు. అయితే రైతులకు ఇవ్వవలసినటువంటి అన్ని రకాల రాయితీలు ఇవ్వకుండా, పథకాలు ఇవ్వకుండా, ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇవ్వకుండా, కాలువలకు నీళ్ళు ఇవ్వకుండా, రైతులకు పెట్టుబడి ఇవ్వకుండా ఈరోజు రైతులను మొత్తం కూడా నిండా ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 80% రైతాంగం ఉన్నారు ఈరోజు, చిన్న సన్నకారు రైతులు. ఇవాళ రైతుల భూములు గుంజుకోవాలని చెప్పి ఏదో లేని పరిశ్రమలు తీసుకొచ్చి లేని పేర్లు పెట్టి మీ సొంత లాభం కొరకు, మీ పర్సంటేజ్ల కొరకు మీరు జేబులు నింపుకొని ఆ విధంగా దోచుకొని దాచిపెట్టుకోవడానికి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసింది, ఈ రాక్షస ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఎద్దేడ్చిన వ్యవసాయము బాగుపడదంట, రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదంట. మీరు ఈ విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తాను. 80% రైతాంగం మొత్తం తిరగబడితే మీరు మొత్తం మూట ముల్లి సుధరాయించుకొని వెళ్ళిపోవాల్సిన బాధ్యత ఉంది. ఈ మొండి చేయి కాంగ్రెస్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో గడుపుతారు. ఆ విధంగా రైతులకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి. ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు రైతు భరోసా నేను నిన్న తిరిగిన మొత్తం కూడా మొన్న వారం రోజులు తిరిగాం. 2 ఎకరాలను కూడా రాలేదు, 3 ఎకరాలను కూడా రాలేదు, 30% వాళ్ళకు కూడా రాలేదు. రైతు ఈరోజు రుణమాఫీ మొత్తము మా సీనాన్ని చెప్పింది 50% కాదు 30% కూడా రాలేదు. 18,000 19,000 కోట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. 32,000 కోట్లు ఇచ్చేటువంటి రుణమాఫీ
ఎక్కడ కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అంతెందుకు, పాడి పరిశ్రమ మీద అనుబంధ పరిశ్రమ రైతులకు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రైతులకు 5 బిల్లులు ఇవ్వలేదు. మరి ఫీడ్ ఎక్కడికి వెళ్ళి పెట్టాలి, పౌడర్ ఎక్కడికి వెళ్ళి పెట్టాలి, దాని ఖర్చులేంది, దానికి సంబంధించినటువంటి పోషణ ఏంది, రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తారు? నువ్వు అప్పు ఇవ్వకపోతివి, రుణమాఫీ చేయకపోతివి, రైతు భరోసా ఇవ్వకపోతివి, 5 నెలల పాల బిల్లు ఇవ్వకపోతివి, రైతులకు ఇచ్చేది ఇవ్వకపోతివి, చేలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, చేసిన కష్టం పోయింది, పెట్టుబడి పోయింది, అన్నీ పోయినాయి. మరి రైతు ఏ విధంగా బాధపడతారు? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే రైతులకు ఇవ్వాల్సిన మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.